మిస్టర్ శివారెడ్డి, నువ్వు చేస్తున్న ఆగడాలు అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా తగ్గించుకుంటే మంచిదని చెప్పటానికి నేను వచ్చాను. నాకు చెప్పటానికి నువ్వెవడివిరా? ఈ శివారెడ్డి పవర్ ఏమిటో తెలిసే వచ్చావా? నేనెవరన్నా ఈ సీమకు ప్రత్యేకంగా మీలాంటి వాళ్ళని పట్టుకోవటానికి వచ్చిన ఇన్స్పెక్టర్ పరశురాముని. కొత్తగా వచ్చిన పోలీసోడివి నువ్వేనన్నమాట. అలాగైతే వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకుని తోక ముడుచుకుని వెళ్ళిపో. రే శివారెడ్డి, ఇప్పుడు వరకు నీకు సలాం చేసి గులామైన పోలీసుని చూసి ఉంటావు. ఇక నీ ఆటలు సాగవు. నిన్ను అంతం చేయడానికి మరో పులిబిడ్డ ఇక్కడికి వచ్చిందని గుర్తించుకో. ఏందిరా ఏందిరా ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు? నేను నిక్కర్లు కట్టుకునే టైంలో టైం బాంబులతో బంతులాటలాడిన వాడిని నన్నే హెచ్చరిస్తున్నావా? నువ్వు ప్రాణాలతో ఎక్కడి నుంచి వెళ్ళగలవా? ఆ మృత్యు దేవతకి నా పేరు చెప్తే ముచ్చోట్ల పడతాయి. ఈ పరశురాం పేరు చెబితే ఈ సిటీ రౌడీలే పారిపోతారు. ఆఫ్టర్ నువ్వెంత గట్టి పరకతో సమానం. ఇన్స్పెక్టర్, అధికారాన్ని, అంగబలాన్ని, గుండె బలాన్ని, రౌడీయతాన్ని, రాజకీయాన్ని ఆయుధంగా చేసుకున్న ఈ సీమన చేస్తున్న వాడిని నువ్వు నన్నేం చేస్తావురా? నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపోవటానికి నాది పురికి గుండె కాదురా. నీలాంటి గుండాల్ని చీల్చి చంటాడిన ఉక్క గుండె రాయేది. నీ ముక్క గుండి ఉప్పు పాత్రలో ఏచి తొక్కే వరకు నిద్రపోడు ఈ సీమ సింహారెడ్డి. మీలాంటి సింహాల్ని బంధించే పోలీస్ సింహం ఈ పరశురాం. మీలాంటి గోండా నాయకులు రాజకీయ నాయకులు కాబట్టి ఈ వ్యవస్థ ఇలా తయారైంది. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఆ మార్పును నేను తీసుకొస్తా. ఈ వ్యవస్థ కోసం నడుం కట్టినవు ఏరస్యవాచి. నీలాంటి వాళ్ళ వల్ల జరిగే పని కాదు. ఈ సీమలో ఈ రవడీలు పాలు తాగుతారు, కానీ నేను పచ్చి నెత్తురు తాగుతాను. అదే అదే మా ఆబి. శివారెడ్డి, రతనాల సీమ, రాయలసీమ, రాయల వారు వేలిన ప్రదేశం రా ఇది. శ్రీశైలం మల్లన్న నడిసిన రాష్ట్రం రా ఇది. 7 కోట్ల ప్రజల వెంకన్న వెలిసిన గడ్డరా ఇది. ఇంత చరిత్ర ఉన్న ఈ సీమను రక్తసీమగా మార్చారు. అందుకే నీకు పోటీగా పేద ప్రజల గుండెల్లో దేవుడులా పేరు పొందిన రాజా అనే ఒక డాక్టర్ని నీకు పోటీగా నిలబెట్టి నిన్ను ఓడిస్తా. ఒరే ఒరే
నా అనుభవంత లేదు నీ వయసు. నువ్వు వాడు ఏం చేస్తారా? మీ ఇద్దరు కలిసి నిలబడ్డా దేనికి కాదనేది లేదు. అలాగైతే రోజులు లెక్క పెట్టుకో. నిన్ను నడి బజార్లో నడిపించుకుని తీసుకువెళ్ళే టైం దగ్గర పడింది. పరశురాం, నా ముందు ప్రగల్భాలు పలికితే వాడిపోతావు. కాదు శివారెడ్డి, గెలుస్తా, గెలిపించి చూపిస్తా. ఈ సీమ నుండి నిన్ను పంపిస్తా. ఓ, ఇన్నాళ్లకు నా ముందు పోలీసోడు నిలబడ్డాడన్నమాట. శివారెడ్డి, నీ ఆనందం కొద్ది రోజులు మాత్రమే. నీకు గుర్తుంచుకో. వస్తా. ఇన్స్పెక్టర్ పరశురాం, రేపటి సూర్యోదయాన్ని నువ్వు చూడలేవురా. కమాన్,